గరళకోట వినీలకంఠాయ శంభవే గరళకోట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ కాద్రవేయాధిపగ్రైవేయభూషాయ మధువిత్సఖాయ ఓం నమః శివాయ కుంభినీధరసుతాకుచకుంభపరిరంభమహలోలుపాయ ఓం నమః శివాయ వేదాదినిశేష విద్యావధూమౌళిమణికలాపాయ ఓం నమః శివాయ గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహినీ నిబిడవర్గ బంధుఘోరాంధకారాబ్జ బంధుకిరణమాలినే శాశ్వతాయ ఓం నమః శివాయ. తెప్పలపై కపిలేశ్వర స్వామి సంవీక్షణం వల్ల తిప్పలు తొలగుతాయి అని చెప్పి చక్కగా వీక్షిస్తూ ఉండేటువంటి భక్తజనుల్ని మనం చూస్తూ ఉన్నాం. కోటి జన్మలలో పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే కపిలేశ్వరుని యందు భక్తి కలుగుతుంది అని చెప్పి పరమభక్తులందరూ కూడా ఈ క్షేత్రంలో అత్యంత తపస్సంపద చేత వెలువడినటువంటి దివ్య భవ్యమూర్తి కపిలేశ్వర స్వామి, వామభాగంలో కొలువై ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు. కపిల మహర్షి ఎంతో తపస్సు చేశారు. విష్ణువంశ సంభూతులైనటువంటి వారు సాంఖ్య భక్తి యోగాలను ప్రబోధించినటువంటి వారు. నేటి పున్నమ రోజున తెప్పలపై స్వామి ఆ కపిలతీర్థరాయుడు దివ్యమైనటువంటి ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ భక్తులకు ఆ శేషహారతిని అర్చకుల ద్వారా అందింపజేస్తూ ఉన్నారు. నారుద్రో రుద్రమర్చయేత్ అంటారు. ఎంతో కొంత రుద్రాంశ లేకపోతే ఆ యొక్క పరమశివుణ్ణి ఆరాధించడం కూడా చాలా కష్టమే. అందుకే శివాలయాల్లోకి వెళ్ళినటువంటి వారు ముందుగా
ఆ చండికేశ్వర స్వామిని కానీ చంద్రశేఖర స్వామి వారిగా కానీ పిలువబడేటువంటి ఆ దివ్యమైనటువంటి స్వామివార్లను కానీ ఆ మనోన్మణి అమ్మవార్లను కానీ సేవించే ముందుగా నందీశ్వర ప్రార్థన చేస్తారు. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి. పైగా ఇక్కడ వెలసినటువంటి శివలింగం కపిల మహర్షి యొక్క గొప్ప తపస్సు ద్వారా సిద్ధించినటువంటిది. తతో హరి కపిలత్వమవాప తిరోహితాన్ కాలబలేన తత్వాన్ 24 సంఖ్యాకాన్ ఉద్ధరిష్యన్ చరిష్యన్యై అసురయే ప్రవక్తుం. కాలాంతరంలో మెరుగైనటువంటి 24 తత్వాలను ఉద్ధరించి అసుర ఋషికి ఉపదేశించడానికే సాక్షాత్తు శ్రీహరి కపిల మహర్షిగా అవతరించాడు అని చెప్పి మనకి గరుడ పురాణం వివరించింది. చరిష్యన్యై ఆసురయే ప్రవక్తం అని చెప్పి. ఆ ప్రవక్త ఎవరు అంటే కపిల మహర్షి. ఆయన చేసినటువంటి తపస్సు వల్లే దివ్యమైనటువంటి లింగమూర్తిగా అంటే సద్యోజాతమూర్తిగా ఉన్నారు. అంటే ఈశ్వరునికి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములనే ముఖాలు ఉంటాయి. అయితే మనం దర్శించేటప్పటికి సద్యోజాత ముఖం అనేటువంటిది కపిలతీర్థంలో ఉంటుంది, పడమటి ముఖంగా ఉంటుంది. అలా ఉండేటువంటి స్వామిని దర్శించడం అనేటువంటిది విష్ణువు వలె పరమసాత్విక మూర్తిని దర్శించడము అని అన్నారు. కనుక కామాక్షి సమేతుడైనటువంటి ఆ కపిలేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవరాయుడికి తెప్పలపై విహరిస్తూ ఉంటే అద్భుతమైన కర్పూర నీరాజనాలు ఇస్తూ ఉన్నారు. వేద మంత్ర పఠనం సాగుతూ ఉన్నది. వేదవేద్యుడు కపిలేశ్వర స్వామి, వేద ప్రియుడు కపిలేశ్వర స్వామి. ఒడ్డు నుంచే ఆ తెప్పలపై విహరించేటువంటి దివ్యధాముడికి సకల భువనాధీశుడైనటువంటి పరమేశ్వరుడికి ఆనందకర కర్పూర నీరాజనాలను పసుపు కుంకుమలు కలిగిన పెద్ద ముత్తైదువులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క కపిల మహర్షి అందించినటువంటి ఈ సరోవరంలోకి వెంకటాచల సానువుల్లో ఉండేటువంటి దివ్యతీర్థములన్నీ కూడా వచ్చి సమ్మిళితమవుతూ ఉన్నాయి. కనుక ఈ క్షేత్ర ప్రభావం మరింతగా ఇనుమడించింది. అటువంటి కపిలేశ్వర స్వామిని తెప్పలపై సేవిద్దాం, మన జన్మ చరితార్థం చేసుకుందాం. దక్షిణత
देवता प्रेता अभीष्टा भवन्ति। औहोयि त्वामिद्धि हवामहाये सातौ वाजा स्याकारा तो वा औहो वा वृत्रायि शुभायि द्रासात् पातिन्नाराः त्वाङ्काष्ठा ओहो वा सु आर्वा ताः उहुवा वा हस हाउ 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 क्षुरो हरो हरो हरः क्षुरो हरो हरो हरः क्षुरो हरो हरो हरः वृश्च प्रवृश्च प्रच्छिन्धि वृश्च प्रवृश्च प्रच्छिन्धि वृश्च प्रवृश्च प्रच्छिन्धि हाउ 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 वा प्रयच्चक्रमरावणे सानाता अभ्यवर्तयत् ज्योगितिस्रओ हातैः शयातैः केशवच्छिरः हाउ 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 क्षुरो हरो हरो हरः क्षुरो हरो हरो हरः क्षुरो हरो हरो हरः वृश्च प्रवृश्च प्रच्छिन्धि वृश्च प्रवृश्च प्रच्छिन्धि वृश्च प्रवृश्च प्रच्छिन्धि हाउ 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 वा ये वृश्च प्रवृश्च प्रच्छिन्धि ये वृश्च प्रवृश्च प्रच्छिन्धि ये वृश्च प्रवृश्च प्रच्छिन्धि ओग्नायि त्वन्नो आ हिम्मा उत त्राता शिवो भुवः शिवो भुवा वरो वा था यो हये अग्ने होये त्वौ होये नो अन्तमा
वा ऊता त्राता ओ वा शिवो भुवा अग्ने तो वन्नो अन्तमः उतत्राता शिवो भुवः वरा औ हौ वा छायो ओ हायि हाउ हाय हाउ हाय हाउ हाय अंतरिक्षं सुवर्धिवं जगन्मा अंतरिक्षं सुवर्धिवं जगन्मा अंतरिक्षं सुवर्धिवं जगन्मा परात् परमैराय ता परात् परमैराय ता परात् परमैराय ता औहो वा वा ये यज्ञो देवो मूर्धा दे मामादनो धर्मो ज्योतिः हाउ हाय हाउ हाय हाउ हाय अंतरिक्षं सुवर्धिवं जगन्मा अंतरिक्षं सुवर्धिवं जगन्मा अंतरिक्षं सुवर्धिवं जगन्मा परात् परमैराय ता परात् परमैराय ता परात् परमैराय ता औहो वा वा ये पृथिव्यन्तरिक्षं द्यौरापः कनिक्रादात् सिन्धुरापो मारुतो मादयन्तां घर्मो ज्योतिः ॐ कद्रुद्राज प्रचेतसे मेढष्टमाय तव्यसे ओचे मशन्तमगो हृदे सर्वोऽप्येष रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु वेङ्कटाद्रे परिसरे कपिलाक्षसरस्तटे गिरिनिर्झर सुप्रान्ते नित्यभासाय मङ्गलम् कैलासशिखरावास परब्रह्मस्वरूपिणे कामाक्षी वामभागाय कपिलेशाय मङ्गलम्। నేత్రేందునా సకలతాప విమోచకం తం నేత్రేందునా సకలతాప విమోచకం తం నేత్రాగ్నినా సకల శత్రు నిబర్హణంచ నేత్రార్కశక్తిలయ రక్షణ సృష్టిహేతుం కామాక్ష్యధీశ కపిలేశమహం భజే. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో ఆరుద్రా నక్షత్రం ఉన్న ముందు రోజుకు
పూర్తయ్యేట్లుగా 5 రోజుల పాటు ఈ కపిలతీర్థ పుష్కరిణిలో ప్రతిరోజు ప్రదోష వేళలో తెప్పోత్సవాలు జరగటం అనూచాన సంప్రదాయం. మొదటి రోజు సాయం వేళ కపిలేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల అభిషేక అర్చన నివేదన మంగళారతులు పూర్తయిన తరువాత ప్రతిభా మండపంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి వారిని, శ్రీ చంద్రశేఖర స్వామి, మనోన్మణి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వాహన మండపానికి వేంచేపు చేయించి అలంకరించారు. అలాగే వాహన మండపం నుండి పుష్కరిణి వరకు ఒక పల్లకిపై విఘ్నేశ్వర స్వామి వారిని, మరొక పల్లకిపై చంద్రశేఖర స్వామి, మనోన్మణి అమ్మవారిని వేంచేపు చేసి బాజా భజంత్రీలతో, వేద పారాయణలతో, ఛత్రచామరాది సార్వభౌమోపచారాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ అర్చక స్వామి తెప్పపై లఘువుగా సంప్రోక్షణతో శుద్ధి చేసిన తరువాత విఘ్నేశ్వర స్వామి వారిని, చంద్రశేఖర, మనోన్మణి అమ్మవార్లను తెప్పపై వేంచేపు చేయించి తెప్పోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. వేద పండితులు వేద మంత్రాలు శృతి శుభంగా పఠించారు. మంగళ వాయిద్యాలు మ్రోగించిన తరువాత భక్తిరసభరితమైన సంగీతం ఆనంద పరవశులను చేస్తున్న తరుణంలో కపిలతీర్థ పుష్కరిణిలో తెప్పపై స్వామివార్లకు 5 ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయ, పండ్లు నివేదన, కర్పూర హారతులు అందించారు. ఈ తెప్పోత్సవాలు కోనేటి మెట్లపై కూర్చుని ఉన్న భక్తులు ఆనందంగా తిలకించారు. స్వామివార్లు మళ్ళా ఆలయంలోకి ప్రవేశించడంలో తొలినాటి తెప్పోత్సవాలు పూర్తయ్యాయి. అలా మొదలైనటువంటి ఈ తెప్పోత్సవాలు రెండో రోజు సాయంత్రం ప్రదోష వేళలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి, మూడవ రోజున శ్రీ కామాక్షి సమేత సోమాస్కంధమూర్తి స్వామివారికి, 4వ రోజున శుక్రవారపు దేవి అని పిలువబడే శ్రీ కామాక్షి అమ్మవారికి, 5వ రోజున అంటే ఈనాడు శ్రీ మనోన్మణి చంద్రశేఖర స్వామితో పాటు శ్రీ చండికేశ్వర స్వామి వారికి కపిలతీర్థ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతోన్నది. ఆనందకర కర్పూర నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఆర్ద్ర నక్షత్ర దర్శనోత్సవంగా ఈనాడు నిర్వహిస్తూ ఉన్నారు. శివాంశ సంభూతులు మహాజ్ఞాని అయినటువంటి మాణిక్యవాచకర స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కూడా ఈరోజు ఉషఃకాలంలో కావటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అంశం. తెప్పోత్సవాలు 1, 2, 3, 4, 5 రోజుల్లో మొదటి 2 రోజులు 5 రోజులు, మిగిలిన ఈ రోజు వరకు అంటే 3 రోజుల పాటు 7 సార్లు ప్రదక్షిణలుగా కపిలేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను విహరింపచేయటం అనేటువంటిది ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం. ఎంత అందంగా ఉన్నది ఈ యొక్క తెప్పోత్సవం అనేటువంటిది. నయన మనోహరంగా ఉన్నటువంటి తెప్పోత్సవాన్ని వీక్షించడం కోటి జన్మల సుకృతం కదా. తెప్పోత్సవాల కోసం కపిలతీర్థ పుష్కరిణిలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణ, మామిడి ఆకుల తోరణాలు, అరటి స్తంభాలతో చుట్టూలా అలంకరింపు, అలాంటి దివ్యమైనటువంటి తెప్పలలో కపిలతీర్థ ప్రవేశ ద్వారం దగ్గర ఆలయంలో పుష్కరిణిలో రంగురంగుల విద్యుత్ దీప కాంతులన్నీ కూడా చూస్తూ ఉంటే తారాలోకమే భూమికి దిగి వచ్చిందా అనిపించింది. కమనీయంగా గాయకులు ఒక పక్క పాడుతూ ఉన్నారు, వేదనాదములు వినిపిస్తూ ఉన్నాయి, మంగళ వాద్యధ్వనులు మరొక పక్క వినిపిస్తూ ఉన్నాయి. ఎంత అందమైనటువంటి సన్నివేశాన్ని తెప్పోత్సవాలు ఈరోజు పరిపూర్ణమవుతూ ఉండేటువంటి నేపథ్యంలో మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ కపిలతీర్థములో మనం దర్శించినటువంటి ఈ ప్లవోత్సవాలను మనస్సులో సదా పదిలపరుచుకోవాలి. ఎందుకంటే సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భవరోగ వైద్యుడైనటువంటి పరమశివుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనని పరిరక్షించడానికి ఈనాడు ఇలా ఊరేగుతూ ఉన్నాడు. మామూలుగా స్వయంభూలింగాలుంటాయి, దివ్యలింగాలుంటాయి, మానుషలింగాలుంటాయి, ఆర్ష లింగాలుంటాయి, రాక్షస లింగాలుంటాయి, దైవలింగాలుంటాయి, బాణలింగాలుంటాయి. కానీ స్వయం వ్యక్త మహా దివ్యమైనటువంటి క్షేత్రం ఈ కపిలేశ్వర క్షేత్రం. ఇది అన్ని క్షేత్రాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. స్వయంభూగా ఆవిర్భవించినటువంటి అచలమైన స్థావర శివ లింగం ఇది. శిలాలింగంగా ఇక్కడ స్వామివారు భాసిల్లుతూ ఉన్నారు. దేవ గంధర్వ యక్ష కిన్నరాదులు అందరూ కూడా, మహర్షులు అందరూ కూడా ఈ ప్లవోత్సవాల్లో పాల్గొని
ఈ యొక్క కపిలేశ్వర స్వామి వారికి జరుగుతూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి వైభవాన్ని తిలకిస్తూ ఉన్నారు. ఈ క్షేత్రంలో ఉండేటువంటి స్వామివారికి అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. అంటే ఆనాభే బ్రహ్మణో రూపం, ఆగళాద్ వైష్ణవం వపు, ఆశీర్షాద్ రుద్రమీశానం, తదగ్రే సర్వతశివం. చక్కని గాయకుల యొక్క దివ్యమంగళ గానాలను ఆలకిద్దాం, తరిద్దాం. గిరిమందిర గిరిజ సుందర చంద్రశేఖర శ్రీ కపిలేశ్వర హిమగిరి మందిర గిరిజ సుందర చంద్రశేఖర శ్రీ కపిలేశ్వర అనాథ రక్షక అర్ధనారీశ్వర అనాథ రక్షక అర్ధనారీశ్వర అద్భుత విగ్రహ శ్రీ కపిలేశ్వర అనాథ రక్షక అర్ధనారీశ్వర అద్భుత విగ్రహ శ్రీ కపిలేశ్వర హిమగిరి మందిర గిరిజ సుందర హిమగిరి మందిర గిరిజ సుందర చంద్రశేఖర శ్రీ కపిలేశ్వర అనాథ రక్షక అర్ధనారీశ్వర అనాథ రక్షక అర్ధనారీశ్వర అద్భుత విగ్రహ శ్రీ కపిలేశ్వర అద్భుత విగ్రహ శ్రీ కపిలేశ్వర హిమగిరి మందిర గిరిజ సుందర చంద్రశేఖర శ్రీ కపిలేశ్వర హిమగిరి మందిర గిరిజ సుందర చంద్రశేఖర శ్రీ కపిలేశ్వర శ్రీ కపిలేశ్వర శ్రీ కపిలేశ్వర నిన్ను విన మరిగలద నిన్ను విన మరిగలద అంబ నిన్ను విన మరిగలద లోకములో నిరాజని నిఖిల జనని ప్రణాయని భవాని విన మరిగలద లోకములో నిరాజని నిఖిల జనని ప్రణాయని భవాని విన మరిగలద
శైలసుతే పన్నగ భూషణు నిరాణి పార్వతీ శైలసుతే పరాకుసేయరాధికను శ్రీ భృగన్నాయకి అంబ పరాకుసేయరాధికను శ్రీ భృగన్నాయకి లోకములు నిరాజని నిఖిల జనని ప్రణాళి భవాని విన మరిగలద గదియని నోనిది నామదివో నీవే గదియని నోనిది శ్యామకృష్ణనుదే శ్యామకృష్ణనుదే భక్త పరిపాలనము చేయుడగు శ్యామకృష్ణనుదే పరిపాలనము చేయుడగు శ్యామకృష్ణను పరిపాలనము చేయుడగు నువ్విన మరిగలద గదిలోకములు నిరాజని నిఖిల జనని ప్రణాళి భవాని భో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో గుణపర బ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచ గీత నిర్గుణపర బ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచ గీత నిజ గుణ నిగీత నిత్యాంత అనంత నిజ గుణ నిగీత నిత్యాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ ఆనంద అతిశయ అక్షయలింగ శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో ధిమిత 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 గిటతో ఓం ఓం తరిగిట తరిగిట